జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026వ సంవత్సరం మే మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన బలం. మీ యొక్క జాతకంలో గోచార వశాత్తు కూడా గురు సంబంధమైనటువంటి బలం చేకూరబోతుంది. గోచార వశాత్తు చూసిన మీనరాశి వారికి స్వక్షేత్రంలో జన్మరాశిలో ఏలినాటి యొక్క శని యొక్క ప్రభావం కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తున్న ఈ నెల 11వ తారీఖున ద్వితీయ స్థానం వాక్స్థానం, ప్రత్యేకించి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన ధనస్థానంలో అంగారకుడి యొక్క స్థితిగతి మిమ్మల్ని సంపన్నులను చేసే అవకాశం ఉంది. ఎంతో కాలం తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ఆర్థికంగా మీ చేతికి డబ్బు అందుతుంది. సంపన్నులయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేనటువంటి పరిస్థితి కావాలని కోరుకుంటున్న మీకు రుణాలు మొత్తం కూడా తీరిపోవడంతో పాటు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదే ద్వితీయ స్థానం వాక్స్థానంలోని అంగారకుడి యొక్క చర్యల వల్ల అతిగా ఆలోచించటం లేదా భావోద్వేగపూరితమైనటువంటి మాటల వల్ల బంధాలు సంబంధాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అంగారకుడు కుజుడేమో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బలాన్ని చేకూరిస్తే భావోద్వేగపూరితమైనటువంటి చర్యల ద్వారా బంధాలని సంబంధాలని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇక చతుర్థ స్థానంలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతితో పాటుగా శుక్ర భగవానుడు వెళుతూ ఉన్నటువంటి స్థితిగతిని అనుసరించి చూస్తే స్వగృహానికి సంబంధించిన ఆలోచనలు లేదా కొత్త గృహం, గృహోపకరణాలు కొనడం, ఇంటికి సంబంధించినటువంటి కొన్ని రకాలైన వస్తువులు, ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి సువర్ణ ఆభరణాలు, వస్త్రాలు, ఇతరత్రా కొన్ని రకాలైనటువంటి వస్తువులు లభించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రత్యేకించి మిథున రాశిలో రవి బుధుల యొక్క స్థితిగతులను అనుసరించి చూస్తే ఎన్నో సంవత్సరాల తర్వాత జీవన గమనంలో ఒక నిశ్చితగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భవిష్యత్తుకు ఢోకా లేనటువంటి పరిస్థితులు కొన్ని మన కళ్ళ ముందు కనిపించేటువంటి అవకాశం ఉంది. భావోద్వేగపూరితమైనటువంటి చర్యలను నియంత్రించుకోగలిగితే సంపన్నులయ్యేటువంటి అవకాశం ఉంది. ఏలినాటి శనిలో కూడా మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. పై అధికారుల యొక్క అనుకూలత చేత, మీకున్నటువంటి స్వేచ్ఛ చేత అద్వితీయమైనటువంటి పనితీరును మీరు చేసేటువంటి అవకాశం, ఆ పనితీరు కనిపించడం కారణంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ బాగుంటుంది. మీ వ్యాపారంలో విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి లాభాలు రావటం, అవి కూడా ద్విగుణీకృతం అవటం, వ్యాపారాన్ని మళ్ళీ కొత్త చోటకి ఏర్పాటు చేయటం, ఈ వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ కారణంగా ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. భగవంతుడు కాలం ఎన్నో సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి కష్టానికి ఒక్కసారి ఫలితాన్ని అందజేసినట్టుగా ఎక్కడ నుండో మీకు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించి లేదా పెద్దల నుండి మీకు సంప్రాప్తించిన ఆస్తి అమ్మకం కొనుగోలు ద్వారా విశేషవంతమైనటువంటి ధనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. విందులు వినోదాలతో పాటు దూర ప్రాంత ప్రయాణాలు
తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మొదట్లో ఆటంకాలు సంభవించిన సమీపమైన భవిష్యత్తులో మంచి ప్రజాదరణ కలిగినటువంటి పదవులు లభించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించటం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సిద్ధిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తించే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను హనుమ ఆంజనేయ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేయటం, సుందరకాండని పారాయణ చేయటం, ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి హనుమంతుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని నువ్వుల నూనెతో మర్దన చేయించి గంగ సింధూరం లేదా చందనంతో అలంకరణ చేయించటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. నాగవల్లి దళాలు లేదా కదలి అర్చన విశేషవంతమైనటువంటి సానుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమవుతుంది. ప్రత్యేకించి ఒక పంచమిక రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల ఏలినాటి శనిలో కూడా అద్వితీయమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించటం వల్ల మానసికమైనటువంటి రుగ్మతలు, భావోద్వేగాలు తగ్గిపోవడంతో పాటు ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి తప్పకుండా లభించేటువంటి అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.